హాయ్ అండి. మనందరికీ బీరువా అనంగానే గుర్తొచ్చేది చీరలు, నగలు, వాల్యుబుల్ థింగ్స్ అండి. ఎవ్వరైనా సరే వాళ్ళకెంతుంది పక్కన పెడితే చీరలనేది భయంకరంగా బీరువాలో దాచేసుకుంటారు. ఉన్నంతలో నగలన్నీ భయంకరంగా బీరువాలో పెట్టేసుకుంటారు. వాల్యుబుల్ థింగ్స్ అన్నీ బీరువాలో పెట్టేసుకుంటారు. కానీ మీ దగ్గర ఎన్ని వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయో, ఎంత గోల్డ్ ఉందో, ఎన్ని చీరలున్నాయో నాకు తెలీదు కానీ, నా దగ్గరున్నవి గాని మీరు చూసారంటే దన్నానికి కింద పడిపోతారు ఒక దెబ్బకి. అన్నున్నాయనమాట. ఒక్కసారి చూపిస్తాను. లాస్ట్ దాకా వీడియో చూడండి. చూడండి. నా వీడియోలో మొత్తం నా శారీస్ చూపిస్తున్నాను చూడండి. కళ్ళు తిరిగాయా? తిరగొద్దు, కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే నా దగ్గర ఉండే చీరలు ఇవే అనమాట. ఒకప్పుడు నా దగ్గర చాలా చీరలు ఉండేటివి. మా ఆయన ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు చూశాడు వాటిని. బాగా జాగ్రత్తగా చూశాడు. కడతానేమో అన్నట్టు చూశాడు. ఆ తర్వాత బాగా తిక్కరేగి కడతావా పడేస్తావా అని అడిగాడు. సరే పడేసే బదులు ఎవరికైనా ఇచ్చేస్తే పుణ్యమైన వస్తుంది కదా అని చెప్పి నా దగ్గర ఉన్న శారీస్ అని చెప్పి మా ఫ్రెండ్స్కి కానీ మా తెలిసిన వాళ్ళకి కానీ చెప్పేశాను. నాకైతే ఈ శారీస్ నేను వాడదలుచుకోవట్లేదు, మీకు కావాల్సింటే తీసుకోండి అని. కొంతమంది నా మీద ప్రేమతో కొన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకొంతమందికి నేనే ఇచ్చేసాను. ఓవరాల్గా పట్టుమని 10 చీరలు కూడా లేవు చూడండి. కానీ ఇక్కడ ఉండే ఈ 10 చీరలకు కూడా ఒక్కొక్క చరిత్ర ఉంది తెలుసా. ఒక్కొక్క చీరకి 10 ఏళ్ల సీనియారిటీ ఉంది, ఒక్కొక్క చీరకి 15 ఏళ్ల సీనియారిటీ ఉంది. అసలు నా చీరలు అసలు ఎలా ఉంటాయంటే అంత ఏముండదు, మామూలుగానే ఉంటాయి. కాకపోతే నేను చాలా తక్కువ శారీస్ కట్టేది. ఈ బ్యూటీషియన్ ఫీల్డ్లోకి వచ్చాక డ్రెస్సెస్ అనేది నాకు చాలా కంఫర్టబుల్ అయిపోయాయి. సో అందుకని నేను శారీస్ చాలా తక్కువ కడతాను. అందులో ఇష్టమైన కలర్ అయితే కొంచెం కుట్టించుకోవడానికి ట్రై చేస్తాను. ఇష్టం లేని శారీ ఎవరైనా ఇచ్చారంటే, అంటే ఐ మీన్ నాకు నచ్చని కలరు ఎవరైనా నాకు ఇచ్చారంటే ఇప్పుడు నేను పట్టుకోండే శారీ పరిస్థితి అనమాట. అది మాత్రం ఒక 10 ఏళ్ళైనా అక్కడే ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. అలా ఈ ఉండే 10 చీరల్లో కూడా ఫాల్స్లు కూడా కుట్టిన కొత్త చీరలు కూడా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వాల్యుబుల్ థింగ్ ఇదేనండి, సిల్వరు, ప్యూర్ సిల్వర్ అనమాట. ఇది ఎంత వెయిట్ ఉందో నాకు తెలియదు కానీ మొత్తానికి తూకం చూస్తే మాత్రం ఒక 10 గ్రాములు కూడా ఉండదు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు, అది సిల్వర్ కాదు, ఏమీ కాదు, మొత్తం డొల్లా అనమాట. నన్ను చూస్తే కొంతమంది నవ్వుకొని చచ్చిపోతారనమాట. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఇది హైదరాబాద్లో మేకప్కి వెళ్తే వాళ్ళు దాంట్లో తాంబూలం అయి పెట్టి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి ఈ బొచ్చు ఎవరైనా మోసుకొని వస్తారా, నేను తెచ్చుకున్నా. మళ్ళీ అది బీరువాలో పెట్టుకోవడం. ఇంకా నెక్స్ట్ ఈ బాక్స్, అబ్బో దీంట్లో ఉండేవి కానీ చూసారంటే కళ్ళు తిరిగి దండాన్ని పడిపోతారు. చూడండి ఆ బాక్స్లో ఏమున్నాయో, ఏమీ లేవు. ఎందుకు ఆ బాక్స్ బీరువాలో పెట్టుకున్నాను చూడండి. ఎవరైనా బీరువాలో పెట్టుకుంటారా? ఇలాంటి అట్టపెట్టలు ఎత్తుకుపోయి నేను పెట్టుకున్నాను చూడండి. నాకు తెలిసి వాల్యుబుల్ థింగ్స్ అంటే నా ప్రపంచం ఇవేనండి. నాకు ఈ ఫీల్డ్లోకి వచ్చాక నాకు ప్రత్యేకించి వాల్యుబుల్ థింగ్స్ అనేది ఏంటో తెలియకుండా పోయాయి. ఎందుకంటే ఈ ఫీల్డ్లోకి వచ్చాక ఇదే నా జీవితం అయిపోయింది కాబట్టి నా వర్క్కి తగ్గట్టే నా డ్రెస్సింగ్ ఉంటుంది, నా వర్క్కి తగ్గట్టే అన్నీ ఉంటుంది. హెయిర్ క్యాప్స్, బ్రషెస్, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ పెట్టుకుంటాను. ఫస్ట్ పాయింట్, ఈ బాక్స్ ఇప్పుడు ఖాళీగా ఉంది, ఏం లేవు దీంట్లో. కానీ ఎందుకు ఓపెన్ చేశానో మీకు అర్థం కావట్లేదు కదా. దీంట్లో చాలా పెద్ద పని ఉంది. నా దగ్గర ఒక పెద్ద నిధి ఉందనమాట. ఆ నిధి అంతా దీంట్లో పెట్టడం కోసం ఈ బాక్స్ ఓపెన్ చేశాను. ఇవన్నీ దీంట్లో ఉండేవన్నీ ఇప్పుడు తీసేస్తానమాట. ఇవి మనకి శారీ స్ట్రిప్స్, అంటే శారీకి బయటకి మనకు కదలకుండా పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి, అందుకోసం ఉంటాయి. ఈ నిధి మొత్తం మనకి నెల్లూరులో తెచ్చుకోము. ఈ నిధి మొత్తాన్ని బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై తెచ్చుకుంటాము. ఎందుకు అంత గొప్ప నిధి నెల్లూరులో దొరకని నిధి అంటే, నెల్లూరులో అన్నీ దొరుకుతాయి కానీ మాకు కొన్ని పద్ధతులు ఉంటాయన్నమాట. ఏంటంటే ప్రతి ప్రోడక్ట్లో క్వాలిటీ అనేది లిమిటెడ్ ఉండదు. అంటే 100 రూపాయలకి ఒక ప్రోడక్ట్ దొరకద్ది, 1000 రూపాయలకి ఒక ప్రోడక్ట్ దొరకద్ది, 10,000కి ఒక ప్రోడక్ట్ దొరకద్ది. కానీ మనకు నెల్లూరులో అన్నీ దొరకవు, కొన్ని మాత్రమే నెల్లూరులో దొరుకుతాయి. నెల్లూరులో దొరికేవన్నీ మాకు అలవాటు ఉండదు, అవి వాడాలంటే మాకు ఇబ్బంది అనమాట. క్లయింట్స్కి మేము ఎలా చూస్ చేసుకుంటానంటే, ఒక కంపెనీకి ఒక 5-6 క్రీమ్స్ వస్తాయి. ఐ మీన్ స్క్రబ్బు కానీ, ట్యాన్ కానీ, క్లిన్జింగ్ మిల్క్ కానీ, జెల్ కానీ, ఫేస్ మసాజ్ క్రీమ్ కానీ, ఫేస్ ప్యాక్ కానీ, మొత్తం అలా వస్తాయి కదా. సో కిట్లో నాకు అన్ని కిట్స్ నచ్చవు, అన్ని క్రీమ్స్ నచ్చవు. సో నేను ప్రతి ప్రోడక్ట్ని ఎలా చూస్ చేసుకుంటాను అంటే, ఒక్కొక్క కంపెనీ చూస్ చేసుకుంటాను. ఐ మీన్ స్క్రబ్బు దీంట్లోనే బాగుంటుంది, జెల్లు దీంట్లోనే బాగుంటుంది, ఒక్కొక్క కంపెనీలో తెచ్చుకుంటాను. సేమ్ కంపెనీ అన్నీ యూస్ చేయను, సేమ్ స్క్రబ్స్ అన్నీ యూస్ చేయను. కొన్ని హై క్వాలిటీ కంపెనీస్ ఉంటాయి, అవి నేను రిలీజ్ చేయమన్నమాట. అది మా బిజినెస్ పర్పస్ కాబట్టి. సో నేనేంటంటే ఇవి రెగ్యులర్గా మినిమం ఫేషియల్స్కి, మినిమం స్పాలకి, మినిమం ఫుడ్ స్పాలకి, ప్రతిదానికి ఈ ప్రోడక్ట్స్ అనేది యూస్ చేసుకుంటాము. ఇది మనకు అలోవెరా జెల్ అనమాట, చాలా బాగుంటుంది. కానీ ప్రతి కంపెనీలో అలోవెరా జెల్ బాగుండదు, అదే మీకు చెప్తున్నాను.
మేము అలోవెరా జెల్ అంటే ఒక 20 కంపెనీలు వస్తాయి అలోవెరా జెల్లో. ఒక జెల్ అంటే పేరుకి జెల్ అనమాట. కంపెనీని బట్టే ప్రోడక్ట్ బాగుంటుంది, కాస్ట్ని బట్టే ప్రోడక్ట్ బాగుంటుంది. ఈ జెల్ అనేది నేను చెప్పింది అదే మీకు ఫస్ట్లో. జెల్ అనేది ఇంత డబ్బా 300కి దొరకద్ది, 1000 రూపాయలకి దొరకద్ది. డిఫరెన్స్ ఆఫ్ అనేది అక్కడ క్వాలిటీ అనేది వేరేగా ఉంటుంది. మసాజ్ క్రీమ్స్ కానీ ఏదైనా సరే నేను సెలెక్టెడ్గా చూసి తెచ్చుకుంటాను. ఏది పడితే అది స్కిన్కి వాడామంటే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మన దగ్గరికే వస్తారు కాబట్టి ఆ రిస్క్ అనేది నేను ఎప్పుడు తీసుకోను ప్రోడక్ట్లో. నాకు ప్రోడక్ట్ అనేది చాలా వాల్యూ అండి. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వల్లే నేను ఫుడ్ తింటున్నాను, ఈ ప్రోడక్ట్ వల్లే నేను ఇల్లు జరుపుకుంటున్నాను. ఇవి మనం ఎంత చక్కగా ఎంత మంచి క్వాలిటీ క్లయింట్కి మనం యూస్ చేస్తే వాళ్ళకి ఏ సైడ్ ఎఫెక్ట్ రాకపోతే రెండోసారి మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తారు. సో నాకు అది చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతాను. ఇవే ఈ బస్తాలో ఉండేవి క్రీమ్స్ అనుకోకండి, దీనికి ఫుల్గా వచ్చాయి. దీంట్లో సగం క్రీమ్స్ అన్నీ పార్లర్కి వెళ్ళిపోయాయి, అక్కడ ఫ్రిడ్జ్లో ఫిలప్ అయిపోయినాయి. నా కళ్ళ ముందు క్రీమ్స్ ఎక్కువ కనిపిస్తుండాలి, ఏదో ఒకటో రెండో పెట్టేసుకుంటే అవ్వదన్నమాట. అందుకని మేము ఆర్డర్ పెట్టేసుకుంటాము. మాకు చెన్నైలో షాపింగ్ కానీ, హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ కొన్ని షాప్స్ ఉంటాయి మాకు. వాళ్ళకి మేము రెగ్యులర్గా తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి వాళ్ళకి మేము కానీ ఆర్డర్ పెట్టేస్తే మాకు ట్రాన్స్పోర్ట్ వేసేస్తారు. కాకపోతే ఒక్కసారిగా ఒక 20,000కి 30,000కి అలా ఖర్చు పెట్టుకుంటాము. మనకి కొంచెం అంటే మాకు కష్టం అయిపోద్ది కాబట్టి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఇంకా హై క్వాలిటీ ఉంటాయి. అదే కదా చెప్పాము. ఇప్పుడు కొంచెం బ్రైడల్ ఫేషియల్స్, బ్రైడల్ మనకి వేరే యూస్ చేసే ఉంటాయి. అవి గ్లో అయితే ఒక మనకి 15 days 20 days కూడా ఉండాల్సి వస్తుంది. ఇవి మనకి హెయిర్ క్లిప్స్ అనమాట. హెయిర్ క్లిప్స్ అంటే రెగ్యులర్గా పెట్టుకునేవి కాదు. వాళ్ళకి హెయిర్ స్టైల్ వేసేటప్పుడు మనం సపరేట్గా కొంచెం హెయిర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా రోల్ చేసుకుంటాము, వాటికి యూస్ చేస్తామన్నమాట. సో ఇలాంటివి మనం ఏవైనా సరే హెయిర్కి సంబంధించిన కానీ, ఫేస్ క్రీమ్స్ కానీ, ఫేస్ జెల్స్ కానీ, మనకి హెయిర్ స్టైల్ జరిపించిన హెయిర్ స్ప్రేలు కానీ, మనకి ఎక్స్టెన్షన్స్ కానీ ఏదైనా సరే మేము ఇక్కడైతే మ్యాక్సిమం కొనను. తక్కువే కొనేది మాత్రము. మ్యాక్సిమం అక్కడి నుంచే తెప్పించుకుంటాము. ఎందుకంటే క్వాలిటీ వైజ్ మాకు అక్కడ బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. కాస్ట్ కూడా మాకు ఎంత క్వాలిటీ కావాలంటే అంత క్వాలిటీలో దొరుకుద్ది. సో మా క్లయింట్ కంఫర్టబుల్, క్లయింట్కి సాటిస్ఫాక్షన్ మాకు ఇంపార్టెంట్ కాబట్టి అదే మేము మెయిన్గా చూసుకుంటాము. ఇది హెయిర్ స్ప్రే అనమాట. మనకి మ్యారేజెస్ అప్పుడు పెళ్లి కూతుర్లకి మన దగ్గర అన్నీ ఉంటాయి, కానీ ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట. నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ ఎక్స్ట్రాగా తెప్పించాను. ఎందుకంటే స్పేర్లో ఉండాలి కాబట్టి. ఇప్పుడు బెంగళూరుకి ఒక ప్రోడక్ట్ కోసం పరిగెత్తలేము, హైదరాబాద్కి ఒక ప్రోడక్ట్ కోసం పరిగెత్తలేము. మినిమం అనేది స్పేర్ అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తాను. నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇవన్నీ డబల్ ప్రోడక్ట్స్ అనమాట. మళ్ళీ చూడండి, ఆ ప్లేట్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకుంటాను. ఇది ఎప్పటిదాకా పెట్టుకుంటాను నాకు తెలియదు. అసలు ఆ ప్లేట్ ఎవరైనా ఎత్తి పెట్టుకుంటారా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.